ఇలా హడావుడిగా చూస్తున్న హ్యారీ పాటర్ పేరు సంజు ఫ్రమ్ రాయలసీమ. మనోడి విద్య గురించి అంత వివరాలు అవసరం లేదులేండి. వీడికి భయంకరమైన ఫ్యాక్షనిజం లేకపోయినా బిభత్సమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ వెయిటింగ్కి రీజన్ తెలుసుకోవాలంటే మనం ఒక్క 2 రీల్స్ రివర్స్ చేసి చూడాల్సిందే. మరి ఎరా బావా, నీ లవ్ ఫైనల్ ఎగ్జామ్స్ అంట కదరా? ఫైనలా? ఫస్ట్ సెమ్కే సీన్ లేదు బామర్తి. అయినా ఈ అప్డేట్ ఇచ్చిన ఫాల్తు కూడా ఎవడరా? మీ చెల్లి వచ్చే టైం అయింది కానీ మళ్ళీ చేస్తానే. బాయ్రా, బంద్ చేస్తున్నా. ప్రత్యక్షమయ్యింది రో. ఏరా ఫోన్ ఎందుకు కట్ చేసావు? అంతకంటే నాతో రిలేషన్షిప్ కట్ చేయి. నీకు పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఐమాక్స్ లో టికెట్స్ ఇప్పిస్తా. నీకు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే కల్పిస్తానే. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అంజు. తిరిగి తిరిగి నీ టైం వేస్టే గానీ నేను మాత్రం వెనక్కి తిరిగి చూసేదే లేదు. తిరిగి తిరిగి నా వాచ్ ఆగిపోవచ్చు కానీ నా కూపిరిపోస్తున్న ప్రేమ శ్వాస మాత్రం ఆగదు. నీ డైలాగ్స్ తీసుకెళ్లి త్రివిక్రమ్ కివ్వు. కనీసం ఆయన మూవీకైనా యూజ్ అవుతాయేమో. ఆయన దగ్గర డిక్షనరీయే ఉందిలే గాని, అయినా తాబెల్లాగా నెమ్మదిగా నా ప్రేమని యాక్సెప్ట్ చెయ్యి అంటుంటే నువ్వేంటే త్రివిక్రమ్ని తీసుకొస్తావు సబ్జెక్ట్లోకి? నువ్వు తాబేలు కాదురా, తేలువి. నిన్ను చూస్తుంటేనే నా ఒళ్ళంతా కంపర వేసేస్తుంది. అమ్మదీనమ్మ, ఏం కంపారిజనే. మై డియర్ ఏంజల్ అంజు, డేటింగ్ ఇష్టం లేదని రిలేషన్షిప్ వదిలేస్తామా? డెలివరీ అంటే కష్టం అని కండం మానేస్తామా? నువ్వెంత కన్విన్స్ చేసినా సరే నేను మాత్రం కమిట్ అయ్యేదే లేదు. ముందు మన లవ్ కన్ఫర్మ్ చెయ్యి, ఆ తర్వాత కమిట్మెంట్ గురించి ఆలోచిద్దాం. పోరా, నీ సోదితో నా టైం అంతా వేస్ట్ అయ్యేలా ఉంది. అమ్మ చేతి ఆవకాయ నువ్వు చూపించే అనురాగం మిస్ అవ్వాలని నాకు లేదు. నువ్వు కూడా మిస్ చేసుకో. ప్రేమకి పికిల్కి లింక్ ఏంట్రా బాబు? సినిమా అన్న తర్వాత టెస్ట్లు, టైర్ అన్న తర్వాత బరస్లు, లవ్ అన్న తర్వాత హట్లు కామనే కదా అని మనోడు కూడా కామ్ అయిపోయాడు. మనవాడు ఎదురు చూస్తుంది సమైక్యాంధ్ర కోసమో, లేదా ప్రత్యేక తెలంగాణ కోసమో, లేక జైల్లో ఉన్న జగన్ కోసమో కాదు, తనని హట్ చేసిన హార్ట్ కోసం అనుకుంటా. ఈలోపు ఇంకో రీల్ బ్యాలెన్స్ ఉంది కదండి, వీక్షిద్దాం రండి. ఏరా, నేనేమైనా ఓదార్పు యాత్ర చేస్తున్నానా? అంత ఇదిగా ఎదురు చూస్తున్నావు? ఓర్పుతో నీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుంటే ఓదార్పంటావేంటే? నిన్ను భరిస్తున్నందుకు ఓర్పు నీకు కాదురా, ఓపిక నాకుండాలి. ఏంటంజు ఇంత సిల్లి దానికి చిల్లిలా మండిపడుతున్నావు? సిల్లి చిల్లియే గాని నా లొల్లి నీకు అర్థం కాదా? ఏం మాట్లాడవే? ఏం మాట్లాడమంటావు? గ్యాప్ లేకుండా గుద్దేస్తుంటే. గుద్దడం కాదురా, నిన్ను గుడ్లలో పొడుస్తా ఇంకోసారి నా వెంట పడితే. అరే, ఇన్ని రోజుల నుంచి నిన్ను భరిస్తూనే ఉన్నాను కదా. నిన్న నా పక్కన మా ఆంటీ ఉన్నారు, దగ్గరికి రాకు పక్కకి రాకు అని చీరాకు ఫేస్ పెట్టి వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నా. నీకు అర్థం కాదా? ఆవిడికి చెడు కాబట్టి సరిపోయింది. అయినా నువ్వన్నా నీ లవ్ అన్నా నాకిష్టం లేదని నీకు ముందే చెప్పాను. నేను సరే ఇష్టం లేదు, సరే సైడ్ అయిపోతా. కానీ నా లవ్ అంటే ఎందుకు ఇష్టం లేదు అంజు? కనీసం నా లవ్లన్నా లవ్ చెయ్యి. సినిమాలే ఇష్టం లేదు అంటే పవన్ కళ్యాణ్ ఇష్టమా మహేష్ బాబు ఇష్టమా అన్నట్టుగా ఉంది. నీలాగా లాజిక్ గా మాట్లాడడం నాకు రాక్ కాదు. ఇష్టం లేక ఊరుకున్నా నిన్నాళ్ళు. ఇంకోసారి ప్రేమించమంటూ నా వెంట పడితే ప్రేమించడానికి నువ్వుంటావేమో, కానీ అది పొందడానికి మాత్రం నేనుండను. ఈ విషయాన్ని నువ్వు గుర్తే పెట్టుకుంటావో గుండెల్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. గుడ్ బై. వెళ్ళిపోతుంది అలా వదిలేసి. ఇదేనేమో మనకి వాళ్ళకి తేడా. మన డ్రెస్కి మట్టంటితే మనం ఉతికారేస్తాం, వాళ్ళు వెతికి పారేస్తారు. ఇక ఎక్కడి నుంచి క్లైమాక్స్ నేను కూడా మీతో కలిసి చూడాల్సిందేనండి బాబు. నాకు తెలీదు మనోడు ముగింపు ఎలా ఇస్తాడు. हाँ बोल रहे. अरे अभी मैं बिजी हो रहा है, थोड़ी देर के बाद करता हूँ. हाँ बाद में करता हूँ बोला ना. ठीक है रख दे.
Yes, sir. How may I help you? చల్ హర్ట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సంజు నువ్విక్కడా? ఆపు, ఈ ఒక్క రోజున నీ నోరుకి నేషనల్ హాలిడే ఇవ్వు. నేనేదో పువ్విచ్చి పోయిట్రీ చెప్పడానికి రాలేదు. నన్ను నా ప్రేమను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమకు ప్రతిరూపమైన ఈ పువ్వును పడేసి అవమానించకు. కొంచెం తప్పుకుంటావా? నేను వెళ్ళాలి. నేనే వెళ్ళిపోతాను నీ లైఫ్లో నుంచి. ఇన్ని రోజులు భరించావు, ఒక 2 minutes బేర్ చేయి. చేస్తే చూడంజు, నీ వెనక తిరిగి తిరిగి టైం వేస్ట్ అని నువ్వంటున్నావు. తిరగడానికి టైం సరిపోవట్లేదని నేనంటున్నాను. డిఫరెన్స్ నీలోనో నాలోనో లేదు, మన ఆలోచనలో ఉంది. నా ఆలోచన కరెక్ట్గానే ఉంది. నాకు ఇటువంటి వాటి మీద ఇష్టం కానీ ఇంట్రెస్ట్ కానీ లేదని నేను నీకు ముందే చెప్పాను. అంజు, వర్షం ఉన్న చోట వడగాలుండదు, ఇష్టం ఉన్న చోట ఈగో ఉండకూడదు. నాకు ఈగో అని నీకు చెప్పానా? చంటి పిల్లాడు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నాడో తండ్రి ఆలోచిస్తే దేనికోసం ఏడుస్తున్నాడో తల్లికే తెలుస్తుంది. వీడేంటి కత్తి పట్టుకొని వచ్చి కాళిదాస్లా ఫీల్ అవుతున్నాడు అనుకోకు. మనిషిని నేనాగలను, మనసును ఎన్ని రోజులు నాపగలను. ఇక నువ్వు అర్థం చేసుకుంటావో అపార్థం చేసుకుంటావో నీకు నీ మనసుకే వదిలేశా. కానీ అంజు, హా చెప్పు. ఏం లేదులే, లైట్ తీసుకో. చెవిటోడికి చిరంజీవి సినిమా చూపించినా నీ ముందు గుండెలు చీల్చుకున్నా పెద్దగా చలనం ఉండదు. చూడు సంజు, నీ గురించి పక్కన పెడితే నాకు లవ్ మీద మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి నిన్ను ఇష్టపడకపోయినా నీ ప్రేమను గౌరవిస్తాను. లాల్, అదేనా చేయవే, ట్రైన్ని నా ట్రాక్లకు తెచ్చుకుంటా. అంత లేదు గాని, అవును ఇందాక లాల్ అన్నావు అంటే ఏంట్రా? లవ్ అవర్ లవ్ అని అర్థం. ఓ నైస్, పద. తొందరలో తోస్తాను బాస్, తప్పైపోయింది. That's okay, sir. రియలైజ్ రెస్పాండ్ అయ్యారు కదా, నో ప్రాబ్లం. అయ్య బాబాయ్, Thank you. ఆఖరికి ఈ కూడా పంచలేస్తున్నాడు. ఇక నీ పంచి లాపితే మనం లంచ్కి వెళ్దాం, పద. నువ్వు వేసావా? వెయ్యరా మరి, పద. హలో, డోర్ ఎవరు తీస్తాడ్రా? తీస్తానే, తొందర పెట్టకు. యాక్సెప్ట్ చేసి 1/2 నిమిషం కూడా కాలేదు, అప్పుడే రివెంజ్కి రెడీ అయిపోయావా? ఇప్పుడేముంది, ముందుందిరా నీకు మగధీర సినిమా. మగధీరా ఏంటే, నువ్వు నన్ను ఈగం చేసినా ఆడిస్తావు. పద అటు వెళ్దాం. ఏంటి? ఆటోలో వెళ్దాం.